అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఫ్లైట్ క్రాష్ కారణంగా మహారాష్ట్ర బారామతిలో జరిగిన ఈ ఫ్లైట్ క్రాష్ అజిత్ పవార్తో పాటు మరో 5గురు కూడా మరణానికి కారణమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అజిత్ పవార్ కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి బారామతి బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ అజిత్ పవార్ మృతి తనను షాక్కు గురి చేసిందంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. అలాగే నితిన్ గడ్కరీ, అమిత్ షా కూడా ఫడ్నవీస్తో మాట్లాడారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రియాంక గాంధీ కూడా ప్రస్తుతం మాట్లాడిన దృశ్యాలు మనం చూసాం. సో పవార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. అలాగే అజిత్ పవార్ భార్యతో కూడా తాను మాట్లాడానంటూ కూడా ఆమె మాట్లాడారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్తో మాట్లాడదాం ఢిల్లీ నుంచి. వెంకటేష్, బారామతి విమాన ప్రమాద ఘటనపైన దర్యాప్తు కమిటీని డీజీసీఏ ఏర్పాటు చేసింది. సో ఇది ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో విమానం ఒక్కసారిగా పక్కకు వెళ్ళిపోయి పేలిపోయినట్టుగా ఆ విమాన బారామతి ఎయిర్పోర్ట్ మేనేజర్ కూడా స్పష్టంగా ప్రకటించినటువంటి పరిస్థితి. సో లియర్ జెట్ 45 జెట్ విమానం ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఒక వైపుకు ఒరిగిపోయి దూరంగా దూసుకెళ్లి 2 ముక్కలైపోయి ఆ తర్వాత పేలిపోయినట్టుగా ఎయిర్పోర్ట్ మేనేజర్ ప్రకటించారు. సో ప్రధానంగా ఈ ఎయిర్పోర్ట్ బారామతి ఎయిర్పోర్ట్ రెగ్యులర్ కమర్షియల్ ఎయిర్పోర్ట్ కాదు, ఇది ఒక ఎయిర్ స్ట్రిప్ లాంటిది. ట్రైనింగ్స్ కోసం ఉపయోగిస్తున్నటువంటి ఎయిర్ స్ట్రిప్. సో అక్కడ ఇటువంటి ఏమైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ సంబంధించినటువంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పేటువంటి ఆఫీసర్స్ కానీ అంతటి పర్ఫెక్ట్ రన్వే ఉందా అనేటువంటి ఒక అనుమానాలు, ప్రశ్నలు అయితే ఉదయిస్తున్నాయి. సో ఆ నేపథ్యంలోనే ఈ ఘటన మాత్రం ఈరోజు దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కసారిగా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ అంశంపైన ట్వీట్ చేశారు. చాలా గొప్ప ప్రజానాయకుడు అజిత్ పవార్ లాంటి వ్యక్తి ఆకస్మికంగా ఈ దుర్ఘటనలో చనిపోవడం తనను తీవ్రమైనటువంటి షాక్ గురి చేసిందని ఆయన తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రముఖులందరూ కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా రాజకీయ నాయకులందరూ కూడా ఒక్కసారిగా షాక్కు లోనయ్యారు. ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఒక కీలకమైనటువంటి నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అత్యంత ఘోరమైనటువంటి విమాన ప్రమాదంలో చనిపోవడం మాత్రం అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయన సోదరి సుప్రియా సూలే, భార్య కూడా వారందరూ ఢిల్లీ నుంచి తిరిగి బారామతి వెళ్తున్నారు. సో బారామతిలో అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఆయన పార్థివ దేహాన్ని వారందరూ కూడా సందర్శించనున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా అధికారిక ప్రకటన మహారాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది. సో ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా మహారాష్ట్ర సీఎంతో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మాట్లాడారు. ఘటనకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే ప్రధానమంత్రి తెలుసుకున్నారు. సో ఈ రోజు ఉదయాన్నే ఆయన జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన ఉదయాన్నే 8 గంటలకు ముంబై నుంచి లియర్ జెట్ 45 అనేటువంటి ప్రైవేట్ జెట్లో టేకాఫ్ అయ్యారు. సో కరెక్ట్ గా 8 గంటల 48 నిమిషాల సమయంలో అది బారామతి ఎయిర్ స్ట్రిప్ వద్ద దిగిన వెంటనే అది పక్కకు ఒరిగిపోయి దూసుకెళ్లి పూర్తిగా రన్వే దిగిపోయి అవుట్ ఆఫ్ ది రన్వే వెళ్ళిపోయి కంప్లీట్ గా 2 ముక్కలైపోయి అందులో చాలా ఫ్యూయల్ కూడా ఉంది. సో ఆ ఫ్యూయల్ కూడా అంటుకోవడంతో కంప్లీట్ గా భారీ ఎత్తున మంటలు వచ్చి అందులో ఉన్నటువంటి 5గురు కూడా అక్కడికక్కడే సజీవంగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇద్దరు పైలట్స్, అలాగే అటెండెంట్, వారితో పాటు అజిత్ పవార్ సెక్యూరిటీ. సో 5గురు కూడా సంఘటనా స్థలంలోనే చనిపోయినట్టుగా సమాచారం అవుతుంది. సో ఈ ఘటన మాత్రం తీవ్రంగా ప్రతి ఒక్కరిని కూడా తీవ్రమైనటువంటి విషాదంలో ముంచివేసింది. హరి రైట్. అయితే ఒక అరగంట క్రితం అందుతున్న వార్తల ప్రకారం ఇంకా 3 మృతదేహాలు శిథిలాల కింద ఉన్నాయి, ఆ డెబ్రీ కిందే ఉంది, వాటిని తీసే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉందనే ఒక ప్రకటన వచ్చినట్టుగా కూడా చూస్తున్నాం. వెంకటేష్, ప్రస్తుతం 6 మృతదేహాలని కూడా వెలికి తీశారా, వారిని హాస్పిటల్కి తరలించారా అంటే ఏం చెప్తారు? అప్డేట్ ఏదైనా ఉందా? సహాయక చర్యలన్నీ కూడా కొనసాగుతున్నాయి. చాలా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఎందుకంటే 8 గంటల సమయంలోనే టేక్ ఆఫ్ అయి 45 నిమిషాల జర్నీ పూర్తి చేసుకుంది. సో రిటర్న్ కూడా ఆయన వెళ్లాల్సి ఉంది కాబట్టి ఆ మేరకు ఫుల్ ఫ్యూయల్ అంతా కూడా తీసుకుని వెళ్లి ఆ విమానము 8:48 సమయంలో రన్వే వద్ద ల్యాండింగ్ అయిన వెంటనే అది పక్కకి వెళ్ళిపోయి కూలిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో డెఫినెట్ గా అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ దాని కారణంగా తీవ్రమైనటువంటి మంటలు అంటుకొని
తీవ్రంగా కంప్లీట్గా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి రెక్కేజెస్ కూడా కంప్లీట్గా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి చూస్తాం. సో చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగింది. తీవ్రత చాలా పెరిగింది. ఫ్యూయల్ ఎక్కువగా ఉండినటువంటి కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో అక్కడ ఉన్నటువంటి శకలాలను కానీ అందులో ఉన్నటువంటి బాడీస్ కానీ ఇంకా రెక్కేజెస్ అన్నిటిని కూడా తొలగించి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఇప్పటికే పోలీసులు కార్డన్ ఆఫ్ చేసి వాటిని స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ కూడా దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సో అలాగే మరొక ప్రధానమైన విషయం కూడా చర్చకు వస్తుంది. సో దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ 8:45 టైంలో కొంత వెదర్ కూడా సహకరించలేదు అనేటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. సో వాతావరణం కూడా సరిగా అనుకూలించలేదు. సో ఆ నేపథ్యంలోనే రన్వే వద్ద ల్యాండ్ అయ్యేటువంటి సమయంలో కూడా సరైనటువంటి గైడెన్స్ కానీ సరైనటువంటి ఒక అందలేదు అనేటువంటి సమాచారం వస్తుంది. నిజానికి అక్కడ ఉన్నటువంటి గైడ్ చేసేటువంటి ఏటీసీ కానీ అవన్నీ కూడా రెగ్యులర్ ఏటీసీ కాదు, అది ప్రైవేట్ ఆపరేటర్స్ ఆపరేట్ చేస్తున్నారు. సో ఏఐ నుంచి కాకుండా ప్రైవేట్ ఆపరేటర్స్ చేస్తున్నటువంటిది కాబట్టి ఆ మేరకు ఆ ఏటీసీలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఏం జరిగింది, ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి కమ్యూనికేషన్ పైలట్ నుంచి ఏటీసీకి అందింది, ఆపరేటర్స్కి అందింది, ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలనుకుంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా మనకు దర్యాప్తులోనే తెలిసేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఎయిర్ జెట్ 45 సంబంధించినటువంటి జెట్ విమానం పైన గతంలో అనేక సందర్భాలు చాలా మంది వీవీఐపీలందరూ కూడా ఈ విమానాన్ని ఉపయోగిస్తుంటారు. సో ఈ విమానం చాలా అత్యాధునికమైనటువంటి విమానం అని చెప్తున్నారు. సో అలాంటి విమానం ఈరోజు ప్రమాదానికి లోను కావడం అది సాంకేతికపరమైనటువంటి లోపం కారణంగా జరిగిందా లేకుంటే వాతావరణంగా అనుకూలించక ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనేది పూర్తిగా మనకు దర్యాప్తులో తెలిసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఈరోజు జరిగినటువంటి ప్రమాదం డెఫినెట్ గా ఇటు రాష్ట్ర రాజకీయాలకు మహారాష్ట్ర రాజకీయాలకు పెద్ద లోటుగానే అందరూ అభివర్ణిస్తున్నారు. చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. దాదాపు 7 సార్లు ఆయన బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి లోక్సభ నుంచి గెలిచారు. సో చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. మహారాష్ట్ర స్టాల్వాట్ శరద్ పవార్ ఆయనకు బాబాయ్. సో ఆయన గైడెన్స్ లోనే తన రాజకీయ జీవితాన్ని రూపొందించుకున్నటువంటి అజిత్ పవార్ అకస్మాత్తుగా ఇలాంటి ఘోరమైనటువంటి ప్రమాదంలో చనిపోవడం మాత్రం అందరినీ కలిచివేసింది. వెంకటేష్, మరోవైపు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ దీనిపై విచారణ జరగాలి, విచారణ నిష్పక్షపాతంగా ఉండాలి అంటూ కూడా వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడాల్సిన అవసరం? ఖచ్చితంగా డీజీసీఏ ఇప్పటికే ఎంక్వైరీ సెటప్ చేస్తున్నట్టుగా చెప్పింది. సో ఈ విమాన ప్రమాదం పైన ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం డీజీసీఏ ద్వారా ఎంక్వైరీకి ఆదేశించారు. తరచుగా జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలు, వీవీఐపీలు ఇలాంటి విమాన ప్రమాదాల్లో చనిపోవడం మాత్రం రకరకాల అనుమానాలకైతే ఆస్కారం ఇస్తుంది. సో రాజకీయ నాయకుల సంబంధించినటువంటి ఇటువంటి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భంలో అనేక కోణాలు రకరకాల అనుమానాలు వస్తుంటాయి. రైట్, అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు ఫ్లైట్ క్రాష్ కారణంగా. మహారాష్ట్ర బారామతిలో జరిగిన ఈ ఫ్లైట్ క్రాష్ అజిత్ పవార్తో పాటు మరో 5గురు కూడా మరణానికి కారణమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అజిత్ పవార్ కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి బారామతి బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ అజిత్ పవార్ మృతి తనను షాక్కు గురి చేసిందంటూ కూడా ఆయన పోస్ట్ చేసి